సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తుఫాన్ ప్రభావంతో జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నుంచి జాఫర్గఢ్ వెళ్లే ప్రధాన రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో ఓ ప్రేమికుల జంట కొట్టుకుపోయింది. హైదరాబాద్ నుంచి బైక్పై వస్తున్న వీరిద్దరూ తిమ్మంపేట గొల్లమత్తడి వద్ద రాత్రి 9 గంటల సమయంలో వరదలో బైక్తో సహా కొట్టుకుపోయారు. యువకుడు హైదరాబాద్కు చెందిన బరిగల శివకుమార్ చెట్టుకొమ్మను పట్టుకుని సురక్షితంగా బయటపడగలిగారు. దమ్మనపేటకు చెందిన యువతి మాత్రం గల్లంతయ్యారు. 30 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో అధికారులు గాలిస్తున్నారు. యువతి హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ కాలేజీలో చదువుకుంటున్నట్టుగా తెలుస్తోంది. నిజంగా విషాదకరం అని చెప్పాలి. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న మార్గంలో ఒక ప్రేమ జంట నీటిలో గల్లంతైంది. అయితే చెట్టు కొమ్మని పట్టుకొని శివకుమార్ అనే యువకుడైతే ప్రాణాలు దక్కించుకోగలిగాడు. కానీ ఆ యువతి మాత్రం గల్లంతైందని తెలుస్తోంది. దాదాపు 30 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు కూడా చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఆ యువతి వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో స్టూడెంట్గా చెప్తూ ఉన్నారు. గొల్లమత్తడి జనగామ జిల్లాలోని పరిస్థితి మనకు కనిపిస్తోంది. వరద ప్రవాహంలో బైక్తో సహా కొట్టుకుపోయారు. రాత్రి సమయంలో ప్రయాణం, అది కూడా 9 గంటల ప్రాంతంలో వీళ్ళిద్దరు అటువైపుగా వెళ్తుంటే అనుకోని రీతిలో వరదని అంచనా వేయలేక వరదలో కొట్టుకుపోయిన సిచ్యువేషన్. అయితే యువకుడు శివకుమార్ హైదరాబాద్కు చెందిన వ్యక్తిగా అతను ఒక చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలతో బయట పడగలిగినట్లుగా చెప్తున్నారు. ఆ యువతి కోసం మాత్రం ఇంకా గాలింపు కొనసాగుతోంది. యువతి హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో స్టూడెంట్గా చెప్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.